వెల్కమ్ టు RL30 న్యూస్. ఫిలిం నెస్ట్ మూవీస్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 3 క్రౌడ్ ఫండింగ్ మూవీ. నిర్మాతలు లంకా కృష్ణ, సిరసపల్లి నూకరాజు, పాయిడ్రాజు నూనెల, సిరసపల్లి వెంకటరమణ. తస్మత్ జాగ్రత్త, ఎంత పని చేసావే చంటి అనే 2 చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించి ఇప్పుడు 3వ చిత్రంతో మన ముందుకు వస్తున్నారు దర్శకుడు ఉదయ్ కుమార్. హీరోయిన్ కైపాదేవి, హీరో వినయ్ ఆదిత్య, డైరెక్టర్ ఉదయ్ కుమార్, సినిమా ఆటోగ్రాఫర్ డేగల శ్రీహరి, కెమెరా ఆపరేటర్ నరేష్, కో డైరెక్టర్ బత్తిన సూర్యనారాయణ, డైరెక్టర్ ఉదయ్ కుమార్ దర్శకత్వ సారథ్యంలో కథలు, మాటలు, స్క్రీన్ ప్లే సమకూరుస్తూ నిర్మాతల సహకారంతో హీరో తండ్రిగా సీనియర్ నటులు మరియు రచయిత దర్శకులు కాశీ విశ్వనాథ్ గారు, హీరోయిన్ నానమ్మగా ప్రముఖ నటి శ్రీ లక్ష్మి గారు నటిస్తున్నారు. ఎంత పని చేసావో చంటి సినిమా హీరో ఉలిశెట్టి శ్రీనివాస్ గారు ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇంకా స్థానిక కళాకారులకు అవకాశం ఇస్తూ ఒక మంచి సందేశాత్మక చిత్రాన్ని హాస్యరసభరితంగా కుటుంబాల్లో ఉన్న భావోద్వేగాలు కలగలిపి నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ చిత్ర బృందానికి పూర్తిగా సహాయ సహకారాలు అందించిన ఏపీ స్టేట్ తెలుగు ఫిలిం అండ్ టీవీ ఇండస్ట్రీస్ అధ్యక్షులు భూపతిరాజు గారికి మా చిత్ర యూనిట్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు. గుడ్ మార్నింగ్. నా పేరు ఉదయ్ కుమార్, వైజాగ్. జైస్మిన్ సినిమాస్ తస్మత్ జాగ్రత్త సినిమాతో ఇండస్ట్రీలో కెరీర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత టీజేకే మూవీ క్రియేషన్ బ్యానర్ మీద ఎంత పని చేసే చంటి సినిమా సక్సెస్ఫుల్గా మనం అక్టోబర్ 25 రిలీజ్ చేసాం. మొత్తం ఏపీ తెలంగాణ టోటల్గా కూడా 54 థియేటర్స్గా రిలీజ్ అయింది. మనం సక్సెస్గా ముందుకు వచ్చాం. సినిమాతో శ్రీనివాస్ ఉలిశెట్టి గారు పరిచయం చేశాను ఫ్యామిలీ హీరోగా. సినిమా మంచి సక్సెస్ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రొడక్షన్ నెంబర్ 3 పేరు తొందరలోనే అనౌన్స్మెంట్ చేస్తాం. ఈ సినిమాని మన ఏపీ స్టేట్ తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఆఫీస్లో భూపతిరాజు గారు సపోర్ట్ తోని ఇక్కడ ప్రెస్ మీట్ జరిగింది. ఈ సినిమాలో వినయ్ ఆదిత్య హీరోగా చేస్తూ అండ్ దేవి హీరోయిన్ గా చేస్తూ అండ్ మా శంకర్ గారు, కృష్ణ గారు నిర్మాతగా ముందుకు వస్తున్నారు అండ్ మా నోగరాజు గారు ముందుకు వస్తున్నారు నిర్మాతగా. సో ఇలా ఈ సినిమా ఒక విధంగా చెప్పాలంటే క్రౌడ్ ఫండింగ్ సినిమాని స్టార్ట్ చేస్తున్నాం. కొంతమంది నన్ను నమ్మి చక్కగా సపోర్ట్ చేస్తూ ప్రొడ్యూసర్స్ గా ముందుకు వస్తూ సినిమాని మొదలు పెడుతున్నాం. ఈ సినిమా వచ్చి ఒక బైక్ రేస్ తో హీరో క్యారెక్టర్ స్టార్ట్ అవుతుంది. బైక్ రేస్ ప్రతి గేమ్ లో విన్ అవుతూ ఉంటాడు. ఒక్కసారి ఆ జీరో అయిపోయిన తర్వాత తన లైఫ్ ఎలా ఉంటుందని కథ తీసుకొని అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్ చేస్తూ ఒక మాఫియా హవాలా మనీ టచ్ చేస్తూ సినిమాని తీసుకెళ్ళబోతున్నాం. ఈ సినిమా మొత్తం కూడా వైజాగ్ లో చేయడానికి నిర్ణయం చేసుకున్నామండి. తొందరలోనే షూటింగ్ మొదలు పెడుతున్నాం. థ్యాంక్స్ ఫర్ ప్రెస్ మీడియా అండ్ సోషల్ మీడియా. దిస్ ఇస్ వినయ్ ఆదిత్య. యాక్చువల్లీ ఇది నాది 2వ మూవీ యాజ్ ఏ మెయిన్ లీడ్. ఫస్ట్ మూవీ ఎట్ టు రిలీజ్ అండ్ ఉదయ్తోని చాలా బిగినింగ్ స్టేజ్ నుంచి వెళ్ళి షార్ట్ ఫిలిమ్స్ స్టేజ్ నుంచి వర్క్ ఉంది మా ఇద్దరిది. బట్ ఇప్పుడు అనుకోకుండా ఫీచర్ ఫిల్మ్లో డైరెక్టర్గా నాకు ఇప్పుడు అవకాశం ఇచ్చినారు. థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ మూవీ విషయానికి వస్తే మూవీస్ ఫ్యామిలీ డ్రామా అండ్ సోషో ఫ్యాంటసీ 2 మిక్స్ అయి ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో మీ అందరి సపోర్ట్ కావాలి. సో ఖచ్చితంగా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు కృష్ణ. ఈ ప్రొడక్షన్ నెంబర్ 3కి అటెండ్ అయిన పెద్దలందరికీ అలాగే మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు, ధన్యవాదాలు. ఈ మూవీకి నాకు అవకాశం ఇచ్చిన ఉదయ్ గారికి అలాగే మన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మూవీని పెద్దలందరూ మంచిగా నడిపించవలసిందిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. నా పేరు శ్రీనివాస్ ఉలిశెట్టి. ఎంత పని చేసేటంటే మూవీ హీరోని. ఆ మూవీని డైరెక్టర్ ఉదయ్ గారు ప్రొడక్షన్ నెంబర్ 2లో చేయటం, అది ప్రజాదరణ పొందటం, ప్రేక్షకదారణ పొందటం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ప్రొడక్షన్ నెంబర్ 3లో ఆదిత్య గారు హీరోగా, దేవిశ్రీ గారు హీరోయిన్గా, అదేవిధంగా ప్రొడ్యూసర్ కృష్ణ గారికి, అదేవిధంగా నోకరాజ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మీడియా మిత్రులకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. ఎందుకంటే మూవీని తీసుకెళ్లాల్సింది మీరే. ఈ రోజు నుంచి ఎండింగ్ వరకు కూడా మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ మూవీలో సార్ ఇందాక చెప్పిన కంటెంట్ ప్రకారం ఒక హవాలా మనీ ఎలా చేయాలి, అదేవిధంగా ఏంటంటే ఒక బైక్ రేసింగ్ లో ఒక యువకుడు
క్యారెక్టర్ ఎట్లా ఉందన్నది డిజైన్ చేసి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీగా ఇది ముందుకు వెళ్తుంది కాబట్టి మనస్ఫూర్తిగా ఉదయ్ గారి విషయం అయితే ఒక